ఈ వీడియో చూస్తున్న వీక్షకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు దేవుడే నాకు సహాయకుడు ఛానల్ తరపున స్వాగత నమస్కారములు. చాలా చాలా కాలం నుండి నేను వీడియోలు చేయకపోవడం వలన ఎవరైనా బాధపడిన వారు ఉంటే అటువంటి వారికి నా క్షమాపణలు చెప్పుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించండి. నేను వీడియోలు చేయకపోవడం వలన కొందరు బాధపడి ఉంటారు. మరికొందరు అమ్మయ్యా వీడు వీడియోలు మానేశాడు అనుకున్నవారు ఉంటారు. అయితే ఇరు వర్గాల వారిని విస్మయపరుస్తూ ఈ వీడియో చేస్తున్నాను. నేను వీడియోలు చేయకపోవడానికి కారణం ఏంటంటే నా దగ్గర సరైన ఉపకరణాలు లేకపోవడం, ఒకవేళ మరీ ఎక్కువగా ఈ పురాణాలను ట్రై చేస్తున్నానేమో అనే న్యూనతాభావం ఉండడం, హిందువుల మనసులను బాధపడుతున్నానేమో అని అనిపించడం, వీటన్నిటికంటే ముఖ్యమైనది నాకున్న బద్ధకం. అవును, నాకున్న బద్ధకం వల్లనే నేను ఈ వీడియోలు చేయలేకపోయాను. పైగా వీటికి తగినంత సమయం కేటాయించకపోవడం కూడా ఒక కారణమే. ఇప్పుడెందుకు ఈ వీడియో చేశానంటే, అతి మంచితనాన్ని కొందరు మతోన్మాదులు చేతగానితనంగా భావించడం వలన ఎక్కడో ఖాళీ చిచ్చి కుక్కతోక ఎప్పుడూ వంకరే కదా, వాళ్ళకు చెప్పాల్సిన దారిలోనే వాళ్ళకు బుద్ధి చెప్పాలి అనే ఈ వీడియో చేస్తున్నాను. శివపురాణంలోని విద్వేశ్వర సంహితలోని ముని ప్రశ్నలు అనే విభాగంలో 44వ పేజీలో ఉన్న 17వ అధ్యాయంలోని ప్రణవ మహత్యము, దశవిధ మంత్ర సంస్కారములు, శివభక్తుల పూజా విధానములో ఉన్న విషయాలను గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న హైందవ మతోన్మాద మూర్ఖులకు నా విన్నపం ఏంటంటే, ప్రశ్నిస్తే పారిపోయేది హిందూ మతమే కనుక మీకు చేతనైతే, మీలో సత్తువ ఉంటే పారిపోకుండా నిలబడి సమాధానం చెప్పండి. సమాధానం చెప్పకపోతే మీరు పారిపోయినట్టే లెక్క. మీరు పారిపోతే మీ హిందూ మతం కూడా పారిపోయినట్టే లెక్క. సౌనకాది మహామునులు సూత మహర్షిని ప్రణవం యొక్క గొప్పదనము, 6 విధాలైన లింగ స్వరూపము, శివభక్తుల యొక్క పూజా విధానములు, మంత్రమునకు చేయు దశవిధ సంస్కారములను వివరించమని అడిగారు. ఎవరు ఏ ప్రశ్న అడిగినా ఆ ప్రశ్నను, ఒక్కొక్కసారి ఆ ప్రశ్న అడిగిన వాడిని మొదట తప్పక మెచ్చుకోవాలి. నేడు చిన్న ఇంటర్వ్యూల నుంచి ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఇంటర్వ్యూలలో కూడా ఒక రివాజు అయింది. ఇప్పుడున్న ఇదే పద్ధతి ఆనాటి నుంచి ఉంది అనడానికి చక్కటి ఆధారాలెన్నో ఈ శివపురాణంలో ఉన్నాయి. మునులు అడిగిన దానికి సుతుడు చాలా మెచ్చుకున్నాడు. మీరు అడిగిన ప్రశ్నలు చాలా మంచివి. ఓంకారం యొక్క గొప్పదనమును ఈశ్వరుడు తప్ప చెప్పగలవారు ఎవరూ లేరు. ఈశ్వరుడి అనుగ్రహం వలన నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెబుతాను అన్నాడు. నన్ను మిమ్మల్ని రక్షించేవాడు శివుడే. ఈ శివుడు అనేవాడు 1వ నెంబరో శివుడో లేక 7, 8, 10 నెంబర్లలో ఉండే శివుడో నాకు తెలియదు. ఎందుకంటే అంతమంది లేదా అంతకు మించిన శివుళ్ళు ఈ శివపురాణంలో ఉన్నారు. ఒకసారి అంతా ఒకడే అన్నట్టుగా ఉంటుంది, మరొకసారి ఒకటి కాదు, ఎవడికి వాడు వేరువేరు. అంతేకాదు, ఎవరి బరువు బాధ్యతలు అంటే డ్యూటీలు వారివి అని ఉంటుంది. విచిత్రం ఏమిటంటే పార్వతి మాత్రం ఒక్కతే ఉంటుంది. పార్వతి 1, పార్వతి 2, పార్వతి 3, పార్వతి 4 అని ఉండదు. ఎంతమంది శివుళ్ళు శివపురాణంలో ఉన్న పార్వతి మాత్రం ఒక్కతే ఉంటుంది. ఈ శివపురాణం నిండా అయోమయం ఎక్కువగా ఉంటుంది. మహాభారతం కంటే ముందే ద్రౌపది కంటే ఎక్కువ మందిని కలిగి ఉన్న మరో పాత్రను ఈ పురాణంలో చూడవచ్చును. ఇక్కడ ప్రణవము అనగా ఓంకారము. దానికి సుతుడు ఇచ్చిన నిర్వచనాలు చూద్దాం. మొదటిగా, ప్రకృతి నుండి పుట్టిన సంసారము అనే సముద్రమును తరింపచేసే నౌక కనుక ప్రణవము అని పండితులు అంటారు అని పండితులు అనుకుంటున్నారు. కాబట్టి ఈయన కూడా అనుకుంటున్నాడు. అంతేగాని ఈ నిర్వచనానికి శివుని ఆమోదముద్ర లేదు. ఇంతకు ముందే శివ అనుగ్రహం వలన నాకు తెలిసిన విషయాలు చెబుతాను అన్నాడు. కానీ ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు అనుకుంటున్నారు అని విన్న విషయాలను చెబుతున్నాడు. వినదగిన ఎవ్వరు చెప్పినా అనే సూక్తి ఈయనకు తెలియదు అనుకుంటా. అందుకే ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకున్నట్టుగా లేదు. ఇక్కడ నేను చెప్పే విషయాలను కూడా మీరు గుడ్డిగా నమ్మకండి. ఇక్కడ నేను చెప్పినట్టు ఈ శివపురాణంలో ఉందా లేదా అనేది మీలో మీరు తర్కించుకుని అప్పుడు ఒక నిర్ణయానికి రండి.
రెండవదిగా ప్రపంచము మిథ్య అని తెలియచేస్తుంది కాబట్టి ప్రణవము. 3. తనను జపించే వారిని ప్రకర్షతో ముక్తిని ఇచ్చేది కాబట్టి ప్రణవము. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ముక్తిని ఇచ్చేది శివుడు కాదు, ఆ ఓంకారమే ముక్తిని ఇస్తుంది. అనగా శివుని కన్నా ఓంకారమే శక్తి కలిగింది మరియు ముక్తి ఇచ్చే శక్తి కలది అని తెలుస్తుంది. అయినా శివునికి ముక్తినిచ్చే శక్తి లేదని, ముక్తి కావాలంటే గంగా, గోదావరి, కృష్ణానదులు మరియు అనేక రకాల గుట్టలు, మెట్టలకే ఆ శక్తి ఉన్నదని నేను ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో పేరు ముక్తిని ఇచ్చే శక్తి శివునికి లేదు, నదులకే ఉంది. దీని లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆసక్తి కలిగిన వారు చూడండి. 4. తనకు అనగా ఓంకారానికి జపము చేత, పూజ చేత మరియు ఇతర పద్ధతుల చేత అర్చించడం అనగా పూజించడం చేసేవారికి సకల కర్మలను నశింపచేసి దివ్య జ్ఞానం ప్రసాదిస్తుంది కాబట్టి ప్రణవము అని అంటారు. ఓంకారము తనను జపము చేత మరియు పూజ చేత పూజించేవారికి అనగా పూజ చేత పూజించేవారికి దివ్య జ్ఞానం ఇస్తుంది. పూజ చేత పూజించడం అంటే ఏమిటో నాకు అర్థం కాలేదు. పూజ అన్న అర్చన అన్న ఒకటే అని అర్థం వస్తుంది కదా, మరి పూజ చేత అర్చించడం అంటే ఏంటబ్బా? కొంపదీసి అర్చన అంటే ఆరాధన అని అంటారేమో. ఆరాధనకు కూడా పూజ అనే అర్థమే వస్తుంది కదా. మరి పూజ చేత పూజించడం అంటే ఏమిటి? పూజ అనే అమ్మాయి చేత పూజించమనా, లేక ఆకు, పండు, పువ్వు, కుక్క, నక్క, చెక్క, బల్ల, దీపం, అగరవత్తులు లేదా పూజ అనే భక్తి చేత పూజించమని చెప్పారా? నాకు రకరకాల పద్ధతుల్లో పూజించడం తెలుసు, కానీ ఈ పూజ చేత పూజించడం అంటే తెలియనే తెలియదు. మరి ఇది ఏ ఉద్దేశంతో రాశారో అసలే తెలియదు. ఇక్కడ గ్రంథకర్త గాని అనువాదకులు గాని వాడిన ఈ పదం ఎంత అర్ధరహితమో కొన్ని ఉదాహరణల ద్వారా చూద్దాం. మొదటిగా, అన్నంతో అన్నాన్ని తినాలి. ఈ పదప్రయోగం ఎంత చండాలంగా లేదా ఎంత హాస్యాస్పదంగా ఉంది. మనం తినేది అన్నమే, మరి ఆ అన్నాన్ని అన్నంతో తినమంటే అన్నవాడికి పిచ్చి పట్టిందేమో అని అనుకుంటారు కదా. మామిడికాయను మామిడికాయతోనే తినాలి, లేదా మామిడికాయను మామిడికాయతోనే వండాలి, మామిడికాయను మామిడికాయతోనే కోయాలి. ఎలా ఉంది? వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అన్నంత శక్తివంతమైన అర్థంతో వాడి పడేశారు. ప్రణవం గురించి ఇచ్చిన నిర్వచనాల్లో 5వది చూద్దాం. మానవుణ్ణి మాయారహితుణ్ణి చేసి అనగా మాయ నుండి విడుదల చేసి నూతన తత్వమును ప్రసాదించి మహాత్మునిగా చేసి పవిత్ర స్వరూపినిగా మార్చి నూతన భావం కలిగిస్తుంది కనుక ప్రణవము అని పెద్దలు అంటారు. ఇంతకు ఈ మాటలన్నీ అనగా ఓంకారము గుర్చిన ఈ మాటలన్నీ శివుడన్నట్ట లేక పెద్దలన్నట్ట? పైన చెప్పిన 5 నిర్వచనాలకు శివుని ఆమోదం ఉన్నట్టా లేనట్టా? నేనైతే లేదనే అనుకుంటున్నాను. ఒకవేళ ఈ మాటలు శివుడు కాకుండా వేరే పెద్దలు చెప్పినవే అయితే నాకు ఒక అనుమానం ఉంది. ఏమిటంటే, ఈ 17వ అధ్యాయం 2వ పేర ఓంకారం యొక్క గొప్పదనం ఈశ్వరుడు తప్ప చెప్పగలవారు ఎవరూ లేరు అని సుతుడు అంటాడు. అంటే సుతుడు గారు అబద్ధం ఆడినట్ట? అదే నిజమైతే ఈశ్వరుని కన్నా చెప్పగలిగిన వారు బొచ్చుడు మంది ఉన్నారన్నమాట. సరే, ఈ నిర్వచనాలకు శివుని ఆమోద ముద్ర ఉంది. ఓంకారం గొప్పతనం కోసం చెప్పింది ఈశ్వరుడే. అయితే పెద్దలన్నారు అని ఎందుకు ఉంటుంది? ఏకంగా శివుడన్నాడు అని చెప్పొచ్చు కదా. మీలో ఎవరికైనా ఎక్కడో ఖాళీ ఓంకారానికి సంబంధించిన నిర్వచనాలకు శివుని ఆమోద ముద్ర ఉంది, వీటిని శివుడే చెప్పాడు, అందుకనే శివపురాణంలో ఇవి ఉన్నాయి అని అంటే నేను నా నోరు మూసుకుని అలా అనే వారి మాటలతో ఏకీభవిస్తాను. నేను అలా ఏకీభవించేది మీ మీద గౌరవంతో కాదు. మీ మాట నేను ఒప్పుకోవడం వలన ఆ పరమశివుడి యొక్క తాట తీసే అవకాశం నాకు లభించింది. అందుకనే నేను ఓంకారానికి ఇచ్చిన నిర్వచనాలకు శివుడి ఆమోదముద్ర ఉంది అని ఒప్పుకుంటున్నాను. ఓంకారానికి ఇచ్చిన నిర్వచనాలలో 5వ నిర్వచనాన్ని ఒకసారి రీస్కానింగ్ చేద్దాం.
ఓంకారము మానవుణ్ణి మాయారహితుణ్ణి చేస్తుంది. అనగా వివిధ రకాల భ్రమల నుండి, గర్వం నుండి, మతిమరుపు నుండి, అజ్ఞానము నుండి, చెడు వ్యసనాల నుండి, చెడు ఆలోచనలు అనే మాయల నుండి దూరం చేస్తుంది అని శివపురాణం 44వ పేజీ విద్వేశ్వర సంహితలోని ముని ప్రశ్నలలోని 17వ అధ్యాయం 3వ పేర 4వ వరుసలో ఉంది. శివుడు వేరు, ఓంకారం వేరు అని ఈ అధ్యాయంలో తెలుసుకోవాలి. ఇక్కడ ఓంకారం అనేది శివుణ్ణి చేరుకోవడానికి లేదా శివుణ్ణి పూజించడానికి ఉపయోగపడే ఒక సాధనం అని అనుకోవాలి. ఓంకారాన్ని ఒక సాధనం అన్నానని నన్ను అపార్థం చేసుకోకండి. మనకు ఈ కాన్సెప్ట్ బాగా అర్థం అవడం కోసం, మనకు సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతో అన్నాను. ఓంకారం అనే సాధనం మానవులను శివుడికి దగ్గరగా చేసేది అనుకుందాం. అలా అనుకున్నట్లయితే ఇక్కడ 2 విషయాలు ఉన్నట్టు మనం గమనించాలి. అవి 1 శివుడు, 2 ఓంకారం. అయితే పైన చెప్పిన 5 నిర్వచనాలలో ఓంకారమే సంసారం నుండి విడుదల కలిగిస్తుంది, 2 మానవుల్ని తరింపచేస్తుంది, 3 ప్రపంచం మిథ్య అని తెలియచేస్తుంది, 4 ముక్తినిస్తుంది. 5 తనను పూజించే వారికి సర్వ కర్మలను అనగా సకల పాపాలను నశింపచేస్తుంది, 6 దివ్య జ్ఞానం ఇస్తుంది, మాయ నుండి విముక్తి కలిగిస్తుంది, 8 అప్పటి వరకు ఉన్న పోకిరి తత్వాన్ని తీసివేసి నూతన స్వభావం ఇస్తుంది, 9 మహాపాపిగా ఉన్నవాణ్ణి మహాత్మునిగా మారుస్తుంది, 10 నూతన భావం కలిగిస్తుంది అని శివపురాణం విద్వేశ్వర సంహితలోని ముని ప్రశ్నలు అనే విభాగంలోని 17వ అధ్యాయంలోని 3వ పేరాలో ఉంది. ఇక్కడ ఓంకారం అనేది తనకు తానే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ చలిస్తూ తనకు ఎవరు మొక్కుతారో, పూజిస్తారో, జపిస్తారో వారికి కావలసిన వనరులను లేదా వరాలను తనకు తానే అందిస్తుంది. దీనికి శివుని అనుమతితో ప్రమేయం ఏమీ లేదని తెలుస్తుంది. ఇక్కడ ఓంకారము స్వతంత్రముగా తనకు నచ్చినట్లుగా ఉంది. అనగా శివుని కంటే ఓంకారమే అధిక శక్తి కలిగినదిగా కనిపిస్తుంది. తద్వారా శివుడు ఓంకారము 1 కాదు, 2 వేరువేరు సాధనాలు లేదా వేరువేరు శక్తులు లేదా వేరువేరు భావాలు లేదా వేరువేరు వ్యక్తులు అని చాలా స్పష్టంగా తెలుస్తుంది. నాకైతే ఓంకారం యొక్క అన్ని లక్షణాలలో కంటే 44వ పేజీ 4వ పేర 4వ వరుసలో ఉన్న మానవుణ్ణి మాయారహితుణ్ణి చేస్తుంది అన్న విషయం నాకు చాలా బాగా నచ్చింది. మానవులతో పాటు దేవతలను కూడా మాయారహితులుగా చేస్తుంది అని అనుకుందాం. దీనిని బట్టి చూడగా మాయకు లొంగిన మనుషుల మీద, దేవతల మీద జాలిపడిన ఓంకారం మాయ నుండి విడుదల చేసి మాయారహితులుగా చేసి జ్ఞానవంతులుగా మారుస్తుంది. కానీ మూర్ఖుడు, అహంకారి, స్వార్థపరుడైన ఈ శవంగారు మాత్రం వ్యక్తులను లేదా దేవతలను కావాలనే మాయలోకి నెట్టేస్తున్నాడు. ఈ మాయలోనికి వెళ్ళడం వలన అజ్ఞానవంతులై పాపులుగా, నిందాకారులుగా మారి అనేక కష్టాలు, నష్టాలు, శాపాలు పొందుకుంటున్నారు. మీలో నమ్మని వారు అనేక మంది ఉంటారు. వారిని నమ్మించడం కోసం ఈ శివపురాణాల నుండే కొన్ని ఉదాహరణలు చూపించడం నా ధర్మం. లేదంటే శివపురాణం మీద దుమ్మెత్తి పోస్తున్నాను అని అన్నా అంటారు. అయితే ఇక్కడ నేను మీకు చెప్పాలని అనుకున్నది ఏమిటంటే, అసలు ఈ శివపురాణాన్ని దుమ్మెత్తిపోయడమే నా ఉద్దేశం. అసలు ఇది శివపురాణం కాదు, నాసి పురాణం అని. ఇంకా చెప్పాలంటే ఇదొక శివపురాణం అని ఎలుగెత్తి చాటడమే నా లక్ష్యం. 1 తన భక్తులను తప్ప మిగిలిన వారందరినీ శివమాయలో పడేస్తాడు అని రుద్ర సంహిత సృష్టికాండము 2వ అధ్యాయము 2వ పేర 73వ పేజీలో ఉంది. తన భక్తులను కాని వారిని కావాలని మాయలో పడేసి శిక్షిస్తున్నాడు అనే కదా పైన ఉన్న పదానికి అర్థం. భక్తులు కానంత మాత్రాన శిక్షించాలా? అకారణంగా దేవుడే శిక్షిస్తే ఇక ఎవరితో చెప్పుకోవాలి? కంచె చేనమేస్తే కోపేమి చేస్తాడు? శివభక్తులు కాని వారికి కూడా ఒక అవకాశం ఇచ్చి శివమాయ లేకుండా చేస్తేనే కదా ఎవరి తప్పులు వారు తెలుసుకుని శివుణ్ణి అనుసరించడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ లింగమనే అంగమయ్య శాడిస్టులా ప్రవర్తించడం న్యాయమేనా? 2 తరువాత పేరాలో నారదుడు ఈశ్వర అనుగ్రహంతో ఈశ్వరుడికి చాలా కాలం తపస్సు చేశాడు అని ఉంది. ఇక్కడ నారదుడికి ఈశ్వర అనుగ్రహం ఉంది. పైగా
తపస్సు కూడా ఈశ్వరుడికే చేశాడు. అంటే నారదుడు ఈశ్వరుడికి భక్తుడు కాదు పరమ భక్తుడు అని కళ్ళు మూసుకుని చెప్పవచ్చు. పైపేరాను బట్టి చూడగా శివభక్తులకు శివమాయ అనేది ఉండకూడదు. కానీ తపస్సు పూర్తి చేసుకున్న నారదుడు శివమాయామోహితుడై మన్మధుడిని జయించానని గర్విస్తూ జ్ఞానము లేనివాడై తిరుగుతున్నాడు. శివమాయ వలన గర్వం వచ్చింది. శివమాయ వలన జ్ఞానము లేనివాడై తిరుగుతున్నాడు. శివమాయ అనేది శివుడు కల్పించినది. ఆయనే ఈ మాయా అంధకారంలోనికి స్వయంగా నెట్టేస్తున్నాడు. అనగా శివుడే ఉద్దేశపూర్వకంగా గర్వాన్ని అజ్ఞానాన్ని కలిగిస్తున్నాడు. దేవుడే శిక్షిస్తే ఇంక ఎవడితో చెప్పుకోవాలి? కంచే చేనుమేస్తే కాపేం చేస్తాడు? 3. అది విన్న శంకరుడు నారదుడు తన మాయలో పడిపోయాడని, అతని మనస్సు భ్రష్టమైనదని గ్రహించాడు. 73వ పేజీ 3వ పేర 5వ వరుస. పోని పొరపాటున ఈయన మాయలో పడిపోతే పడినవాడిని, అందున తన ప్రియభక్తుణ్ణి ఆ మాయ నుండి తొలగించవచ్చును కదా. ఏం శివుడు అంత శక్తి లేనివాడా అంటే కాదు. మరి ఎందుకు తన మాయలో నుండి విడుదల కలిగించడం లేదు అంటే సరదా, కేవలం శివుని సరదా కోసమే వక్రబుద్ధి గల అంటే శాడిస్ట్ పాత్రను పోషిస్తున్నాడు. 4వదిగా 73వ పేజీ 4వ పేర 4వ వరుస. అయినా శివ మాయామోహితుడైన నారదుడు ఈశ్వరుని మాటలను పెడచెవిని పెట్టాడు. 5. 73వ పేజీ 4వ పేర 6వ వరుస. బ్రహ్మదేవుడు విషయమంతా గ్రహించాడు. కుమారుడు శివమాయామోహితుడై మద గర్వితుడై ఉన్నాడు. ఇన్ని చెప్పినా ప్రయోజనం ఉండదు. శివేచ్ఛ ఈ విధంగా ఉంది. సమస్త ప్రపంచము శివమాయ మోహితమై ఉన్నదని భావించి ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నాడు. బ్రహ్మ ఎందుకు ఊరుకున్నాడు? శివుడు తనకంటే పెద్ద దేవుడు, బలవంతుడైన దేవుడు. అలాంటి వాడిని ఎదిరిస్తే తనకున్న 4 తలలు నరికేస్తాడు. నాకెందుకు వచ్చిన బాధ అనే భయంతో బ్రహ్మ ఊరుకున్నాడు అనేది నా అభిప్రాయం. నారదుడు ఆ తరువాత కథలో సర్వనాశనం అవడానికి శివుడే కావాలని కారణమయ్యాడు. నారదుడికి శివమాయ వలన కలిగిన నష్టాలు: 1. గర్వం. 73వ పేజీ 3వ పేర 2వ లైన్లో ఉంది. 2. అజ్ఞానం. 73వ పేజీ 3వ పేర 2, 3 వరుసల్లో ఉంటుంది. 3. భ్రష్టత్వం. 73వ పేజీ 3వ పేర 6వ వరుసలో ఉంది. 4. హితాన్ని పెడచెవిని పెట్టడం. 73వ పేజీ 4వ పేర 4వ వరుస. 5. తనని తాను పొగుడుకోవడం. 73వ పేజీ 4వ పేర 5వ వరుసలో ఉంది. 6. మదగర్వం. 73వ పేజీ 4వ పేర 6వ వరుసలో ఉంది. 7. కామపీడితుడు. 74వ పేజీ 3వ పేర 10వ లైన్లో ఉంది. 8. మూర్ఖత్వం. 75వ పేజీ 1వ పేర 7వ వరుసలో. 9. కోపం. 75వ పేజీ 1వ పేర 17వ వరుసలో ఉంది. 10. జ్ఞానశూన్యుడు. 75వ పేజీ 3వ పేర 3వ వరుస. 11వదిగా ఘోరమైన నరకం. అవును, శివమాయ వలన నారదుడికి ఘోరమైన నరకం సంప్రాప్తించింది అని 76వ పేజీ 1వ పేర 14వ వరుసలో ఉంది. పైన పేర్కొన్న అవలక్షణాలు అన్నీ కూడా శివమాయ వలన శివభక్తుడైన నారదుడికి కలిగాయని మన శవపురాణమే నొక్కి ఒక్కానిస్తుంది. శివుడే సర్వనాశనం చేయాలనుకుంటే ఇంకా ఎవడేమి చేస్తాడు? పోని ఇదంతా శివుడి ప్రమేయం లేకుండా జరుగుతుంది అనుకుంటే శివుడు తన సమర్థతతో శివమాయను తొలగించవచ్చును కదా. ఏం మీ శివుడు దీనికి సమర్థుడు కాదా? చేతగాని చేవ చచ్చినోడా? మన కుటుంబ వ్యవస్థలో చూడండి, ఏ తండ్రి కూడా తన పిల్లలు తనలా కష్టపడకూడదని నిరంతరం వారి ఉన్నతి కోసం శ్రమిస్తారు. సామాన్య తండ్రి కూడా తన పిల్లలు తనలా కూలి చేసుకోకూడదు అని వారి ఉన్నతికై పాటుపడతాడు. ఈ విషయంలో పిల్లలు రొట్టె అడిగితే రాతిని ఇస్తారా? చేపను అడిగితే పాముని ఇస్తారా? తల్లిదండ్రులు చెడ్డవారైనప్పటికీ పిల్లలకు చాలా మంచి వస్తువులు ఇవ్వాలని అనుకుంటారు అని బైబిల్ చెబుతుంది. కానీ ఇక్కడ అతి గొప్ప మంచి వస్తువులు అన్నీ తండ్రి తనకే కేటాయించుకుని మిగిలిన పనికిమాలినవి, కష్టాలు పాలు చేసేవి పిల్లలకు ఇవ్వాలని అనుకుంటున్నాడు.
76వ పేజీ మొదటి పేర 10వ వరుసలో నారదునికి వెంటనే శివమాయ తొలగింది. విజ్ఞానవంతుడై పూర్వస్మృతిని పొందాడు. ఆశ్చర్యపోతూ మాటిమాటికి దుఃఖించాడు. పశ్చాత్తాపంతో తనను తాను నిందించుకున్నాడు. శివమాయ వలన ఘోరమైన నరకం కూడా అతనికి రాసిపెట్టి ఉందని తెలుసుకున్నాడు. దెయ్యం పట్టినవాడు ఎలా ఉంటాడో ఏమి చేస్తాడో అతనికి తెలియదు. దెయ్యం పట్టినవాడు మంచి చేసినా చెడు చేసినా అవి ఆ దెయ్యం పట్టినవాడి తప్పొప్పులుగా ఎంచలేము. అవి అతనిలో ఉన్న దెయ్యం ఖాతాలోనికే వస్తాయి. దెయ్యం వదిలి స్వస్థ చిత్తుడైన తర్వాత చేసే పనులు మాత్రమే అతని ఖాతాలోకి వస్తాయి. ఇక శివమాయను ఒక దెయ్యంగా అనుకుంటే ఆ శివమాయ అనే దెయ్యం పట్టినప్పుడు కలిగే కష్టనష్టాలకు శివుడే బాధ్యత వహించాలి. తన భార్యను నగ్నంగా చూశారనే నెపంతో శివపార్వతులు ఉన్న ఏరియాలోకి 150 కిలోమీటర్లలోకి ఎవరు వచ్చినా ఏ జాతివారైనా ఎగిరేవి, ఈదేవి, పాకేవి, నడిసేవి ఒకటేమిటి, మగజాతికి చెందినది ఏదైనా ఒక్కసారి శివపార్వతులు ఉన్న ఏరియాలో 150 కిలోమీటర్ల పరిధిలోకి వెళితే అతను లేక ఆ మగజాతికి చెందినది చనిపోయేంత వరకు బ్రతకవలసిందే. ఎందుకంటే తమ పరిధిలోనికి వచ్చిన మగవారిని ఎవరినైనా ఆడవారిగా మారిపోవాలని శపించాడు. తమ స్వసుఖం కోసం అంత క్రూరంగా ప్రవర్తిస్తారు. ఈ విషయాన్ని గురించి నేను ఒక వీడియో కూడా చేశాను. భక్తులకు నగ్న రూపంలో దర్శనమిచ్చిన శివపార్వతులు అనేది ఈ వీడియో పేరు. లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆసక్తి కలిగిన వారు చూడండి. ఎవరికైనా దేవుడు పూనితే దీవెనలు కలగాలి, కానీ శాపాలు వెంట రాకూడదు. కానీ ఇక్కడ శివుడు పూనితే సాక్షాత్తు నారదుడే అనేక రకాలుగా నాశనం అయిపోయాడు. పైగా ఇదంతా శివుడు కావాలనే చేశాడు అని 73వ పేజీ 3వ పేర 5వ వరుస తెలియచేస్తుంది. రక్షించే సమర్థత తనకు లేనందున రక్షించలేకపోయాడు అని నా అభిప్రాయం. ఇది శివపురాణం కాదు, శవపురాణం అని చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలు అనుకుంటున్నాను. 77వ పేజీ 4వ పేర 2వ వరుసలో శివ మాయామోహితుడనై, భ్రష్టుడనై, కుబుద్ధితో అనే పదాలు ఉన్నాయి. నారదుడి లాంటి భక్తులనే శివుడు వదలలేదు. పైగా భక్తులను తప్ప ఇతరులను ఎవరినైనా శివమాయలో పడేస్తాను అని అంటున్నాడు. భక్తులు కానంత మాత్రాన శిక్షించేస్తారా? అంత తప్పు ఏం చేశారు? పోని అలాంటి మూడులను భక్తులుగా మార్చుకోవాలి, అంతేకాని కసి తీర్చుకోకూడదు. లేదా నారదుడు అసలు శివభక్తుడే కాదేమో శివపురాణం ప్రకారం. సీఎం అయినా పిఎం అయినా నాకు ఓటుని వేసిన వారికే నేను సంక్షేమ పథకాలు అందిస్తాను, ఓటు వేయని వాడిని తరిమేస్తాను అని అంటే జనం చూస్తూ ఊరుకుంటారా? గెలిచిన అభ్యర్థికి ఓటు వేసినా వేయకపోయినా సరే, గెలిచినవాడు నువ్వు నాకు ఓటు వేయలేదు అని రుబాబు చేయడానికి లేదు. పరిధి దాటి శిక్షించడానికి శివుడికైనా సరే చెమటలు పట్టాల్సిందే. అయినా ఈయన తన భక్తులకు ఇతరులకు మధ్య తేడా కూడా కనిపెట్టలేని మాడగాడా? లేక 3 కళ్ళు ఉండి కూడా చూడలేని గుడ్డివాడా? మంచి కళ్ళ వైద్యుని వద్దకు తీసుకెళ్ళాలి. 79వ పేజీ 7వ పేర 7వ వరుసలో విష్ణువు మనసారా శివునికి నమస్కరించి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. 12,000 దివ్య సంవత్సరాలు శివునికి తపస్సు చేశాడు. అంతకాలం ఆయనకి తపస్సు చేశాడంటే విష్ణువు శివునికి పరమ భక్తుడు అనే కదా అర్థం. భక్తుడు కాకపోతే శివుడికి ఎందుకు తపస్సు చేస్తాడు? 80వ పేజీ మొదటి పేర మొదటి వరుస విష్ణువు అలసిపోయి శివ మాయామోహితుడై చాలా కాలం నిద్రపోయాడు. అంటే విష్ణువును కూడా తన స్వార్థానికి వాడేశాడన్నమాట. 80వ పేజీ 3వ పేర 6వ వరుస శివుడు తనను మాయామోహితుడిని చేశాడు అని బ్రహ్మ చెబుతున్నాడు. ఎవరికైనా మంచి స్నేహితులు ఉంటారు, అదే సమయంలో శత్రువులు కూడా ఉంటారు. శత్రువు నుండి మనం ఎప్పుడూ మంచి ఆశించలేము. ఎందుకంటే వాడి అభిప్రాయాలు మనకు, మన సిద్ధాంతాలు వాడికి నచ్చకే శత్రువులుగా మారతాము. శత్రువు ఎప్పుడైనా ఎక్కడైనా అవకాశం కుదిరితే మనకు దెబ్బే వేస్తాడని ఎప్పుడు కలలో కూడా ఒక నిర్ణయానికి వచ్చే ఉంటాము. ఇది కేవలం మామూలు విషయం.
ఇక రెండో రకం, మన బాగు కోరుకుంటూ మనం పడిపోతే లేవదీసి మన ఉన్నతికి సాయపడుతూ ఉండే స్నేహితుడు. ఒకవేళ స్నేహితుని రూపంలో ఒక నమ్మక ద్రోహి మనతో ఉంటే గనక వెంటే ఉండి వెన్నుపోటు పొడిసే ఆ నమ్మక ద్రోహుల వలనే మనకు అపాయం ఎక్కువగా కలుగుతుంది. శివుడు కూడా తన స్నేహితుల్లాంటి బ్రహ్మ విష్ణువులకి పంగనామాలు పెట్టి ద్రోహం చేశాడు. దానికి సంబంధించి బ్రహ్మ శివుని గురించి ఏం చెబుతున్నాడో ఒకసారి చూద్దాం. బ్రహ్మ శివుడి గురించి ఈ విధంగా చెబుతున్నాడు. 80వ పేజీ 3వ పేర 8వ వరుస. మాయామోహితుడనై జ్ఞానహీనుడనయ్యాను, మోహాన్ని పొందాను. 81వ పేజీ 1వ పేర 3వ వరుస. రజోగుణంతో ఆవరించబడ్డాను, తండ్రి అయిన విష్ణువును శత్రువుగా భావించాను. 81వ పేజీ 1వ పేర 14వ వరుస. మాయామోహితుడనై విష్ణువుతో ఘోరమైన యుద్ధం చేశాను. 81వ పేజీ 3వ పేర 3వ వరుస. ఇద్దరు అనగా బ్రహ్మ విష్ణువులు శివమాయలో పడి ఏమీ తెలుసుకోలేకపోయారు. 108వ పేజీ 5వ పేర 6వ వరుస. శివమాయ వలన మన్మధుని భార్యను చూసి బ్రహ్మ అతని కుమారులు కామ వికారులు అయినారు. ఈశ్వర ప్రేరణ వలననే మేము ఈ విధమైన స్థితిని పొందాము. ఈ ఈశ్వరుడు శాడిస్ట్ అమ్మ మొగుడిలా ఉన్నాడు. 119వ పేజీ 3వ పేర 9వ వరుస. శివ మాయామోహితుడై దక్షుడు శివుని నిందిస్తున్నాడు. 129వ పేజీ 3వ పేర 2వ వరుస. శంకరుడు తన మాయతో నన్ను అనగా బ్రహ్మను మోహింపచేశాడు. మోహంలో పడి కపట స్వభావం కలవాడినయ్యాను. 29వ పేజీ 129వ పేజీ 5వ పేర మొత్తం. బ్రహ్మ పెళ్లి కూతురు పార్వతిని కామదృష్టితో చూసి వీర్యం కూడా కార్చేశాడు. దీనికి కూడా శివమాయే కారణం. ఈ విషయానికి అర్థం శివుడు తన పెళ్ళాన్ని కూడా తార్చేస్తాడు అనే కదా. మీలో ఎవరికైనా కోపం వస్తే దయచేసి ఆగి ఆలోచించండి. శివుడి ఆజ్ఞ లేనిదే వీర్యం కూడా కారదంటారు కదా. సామెతని కొత్తగా ఉంటుందనే ట్రై చేశా, ఎలా ఉందో చెప్పండి. 129వ పేజీ 3వ పేర 2వ వరుసలో బ్రహ్మ స్వయంగా సాక్ష్యం చెప్తున్నాడు. ఇటువంటి తప్పుడు పనికి శివుడే నన్ను స్వయంగా ప్రోత్సహించాడు అని. అంటే శివుడికి తెలియకుండా ఇది జరగలేదు కదా. పోనీ అతనికి తెలియదా? దివ్య దృష్టి లేదా? తెలిస్తే ఎందుకు ముందే బ్రహ్మను హెచ్చరించలేదు? చిచ్చి, కనీస బుద్ధి జ్ఞానం ఉన్నవాడు కూడా తన పెళ్ళాన్ని వేరేవాడితో కలలో కూడా ఊహించుకోడు. ఆ కనీస బుద్ధి నీకు లేకే బ్రహ్మ విష్ణువులతో పాటు మాకు కూడా ఈ కర్మ పట్టింది. శివుడు పెట్టిన మాయ వలన ఆయన భార్య అయిన పార్వతిని కామంతో చూశాడు. శివుడు బ్రహ్మ మనసును పక్కదారి పట్టించకపోతే పార్వతిని కూతురుగానో తల్లిగానో భావించేవాడు. కోపంతో రగిలిపోతున్న తమ్ముడన్నయ్యలకు ఇంకొక విషయం చెప్పాలి, కాదు చూపించాలి. ఒకసారి శివుడు పార్వతితో ఉన్నప్పుడు పార్వతిని ఒక కామంతో చూస్తాడు. నాదా, చూసావా వాడు నన్ను ఎంత వక్ర దృష్టితో ఎలా చూస్తున్నాడో అని మొగుడైన శివుడికి ఫిర్యాదు చేయగా, అబ్బే అలాంటిదేమీ లేదు, వాడు నా భక్తుడు కాబట్టి నువ్వు వాడిని క్షమించి వదిలేసి అని చెబుతాడు. ఇక్కడ శివుడు వాడిని వెనకేసుకొచ్చాడా లేక పార్వతి అబద్ధం ఆడిందా? పెళ్ళాన్నే కామంతో చూసేవాడు ఫ్రెండ్ అయినా సరే ఫేసు పగలగొట్టాలి, కానీ నవ్వి ఊరుకుంటే రేపటి రోజున గదిలో దూరి తలిపేస్తాడు. అప్పుడు దోవల తీరిపోద్ది. ఇంతకీ ఇది ఎక్కడుందో నేను చెప్పలేదు కదా. మన శివపురాణం రుద్ర సంహితలోని 19వ అధ్యాయంలో 104, 105 పేజీలలో ఉంది. ఇప్పుడు మనస్ఫూర్తిగా తిట్టుకోండిరా తమ్ముడన్నయ్యలో. రుద్ర సంహిత సతీకాండము 27వ అధ్యాయం 146వ పేజీ 1వ పేర. దక్షుడు శివుడు లేకుండా యజ్ఞం చేయడం, సతీ చనిపోవట, దక్షయజ్ఞం నాశనం చేయడం ఇవన్నీ కూడా శివమాయే అని 146వ పేజీ 1వ పేర 2వ వరుస తెలియజేస్తుంది. నమ్మి వచ్చిన స్నేహితురాలని కాఫీలో కానీ, కూల్ డ్రింక్లో కానీ, తినేదానిలో కానీ, త్రాగేదానిలో కానీ మొత్తమంది ఇచ్చి ఆమెను అనుభవిస్తే ఎంత తప్పో. శివుడు తన శివమాయలో పడేసి ఆ మత్తులో వారిని పాడు చేయడం కూడా అంతకంటే ఘోరమైన తప్పు. శివుడు చేసేది తప్పే కాదు, లోక కళ్యాణం కోసం అని అడ్డదిడ్డంగా వాదించే వారికి
ఆడపిల్లను అబలను చేసి మోసం చేసి అనుభవించిన తప్పు లేదా అని అడుగుతున్నాను. బుద్ధి ఉన్నవాడు ఎవడైనా సరే తప్పు తప్పే, పెద్ద తప్పే అని అంటారు. మనిషి చేసేదే తప్పు అయితే అన్నీ తెలిసింది కావాలని చేసేవాడిది తప్పు కాదు, అంతకు మించిన మోసం అనవచ్చు. ఇంకా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎన్ని చెప్పుకున్నా శివమాయ అనేది నాశనం చేసేదే అని ఈ శివపురాణం తెలియజేస్తుంది. ఇక శివుడి బంటు అయిన ప్రణవం అనగా ఓంకారం శివుని కంటే తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ మాయ నుండి విముక్తులను చేసి జ్ఞానవంతులుగా చేస్తుంటే, శివుడు మాత్రం తన భక్తులను తప్ప మిగిలిన వారిని చేస్తానని చెప్పి తన భక్తులని వెర్రి పుష్పాలుగా చేస్తున్నాడు. దీనికి మన నాసిపురాణమే సాక్షి. శివుడు శివమాయలోకి నెట్టి అజ్ఞానంలో పడేస్తూ ఉంటే, శివుణ్ణి చేరుకోవడానికి ఒక సాధనంగా దారి చూపించే ఓంకారం మాత్రం మాయారహితులుగా చేస్తుంది అని 44వ పేజీ 4వ పేర 4వ వరుసలో శివపురాణం సెలవిస్తుంది. మాయలో పడేసేవాడు గొప్పవాడా? మాయలో నుండి బయటకు తీసుకొచ్చే ఓంకారం గొప్పదా? శివుడు ఎలాగూ గొప్పవాడు కాదు, నికృష్టుడే అని నా నిరంతర అభిప్రాయం. ఎవరికైనా నా మీద కోపం వస్తే దయచేసి శివపురాణం ఒకటి కొనుక్కొని కానీ అరువు తెచ్చుకొని కానీ నేను చెప్పింది చెప్పినట్టు ఉందో లేదో పరిశీలించి అక్కడ అలా లేకపోతే అప్పుడు చెప్పండి, నా అడ్రస్ ఇస్తాను, వచ్చి నన్ను చితక్కొట్టేద్దరు కానీ. అయ్యా కరుణాకర్ గారు, మీరు అడిగిన ప్రశ్నలనే అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తూ ఉంటారు. ఆ ప్రశ్నలకు మా సోదరులు ఎప్పుడో సమాధానాలు చెప్పారు. మీకు మీరే బైబిల్ రత్న అనే బిరుదు ఒకటి తగిలించుకుని బైబిల్ క్లాసులు అంటూ కాలం చెల్లిపోయిన ప్రశ్నలు వేస్తూ మీలో మీరే సునకానందం పొందుతున్నారు. మిమ్మల్ని మీ తీరుని చూసి నాకు మండింది. మసిగుడ్డల మహామురికితో ఉన్న మీ పురాణాలను దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన వివేచన అనే వజ్రాయుధంతో చీల్చి చండాడి ఉతికి ఆరవేయాలనుకుంటున్నాను. అందుకే మీ ఇన్స్పిరేషన్తోనే నేను కూడా పురాణ వజ్ర అనే బిరుదు పెట్టుకుని నీకు నీ పురాణాలకు ఇక నా వజ్రాయుధంతో పట్టపగడే చొక్కల్ని చూపిస్తాను. ధైర్యమే నా పెట్టుబడి. ఇక నా ధైర్యం ఏంటంటే, నేను ఇప్పటి వరకు 22 వీడియోలు మాత్రమే చేశాను. వాటిల్లో ఒక దానిలో వేసిన ప్రశ్న మరో దానిలో వేయలేదు. ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పే తోపుగాడు రాలేదు. నువ్వు చెప్పేవి బైబిల్ క్లాసులు కాదు, అసలైన క్లాసులంటే నేను చెప్పే పురాణం క్లాసులే అని నిరూపిస్తాను. ఇక ఈ పురాణ వజ్ర అయిన నేను వేసే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉందేమో చూసుకోండి. ఇది కేవలం కరుణాకర్కు మాత్రమే కాదు, మతోన్మాద మదంతో మరుగుతున్న గ్రామ సింహాలన్నిటికీ కూడా వర్తిస్తుంది. నేను చదువుకున్నది కొద్దిగానే అయినప్పటికీ నాకు ఒక కోరిక ఉండేది. అదేమిటంటే, నా పేరుకు ముందు డాక్టర్ అని ఉంటే భలే మజాగా ఉంటుంది అనుకునేవాడిని. కానీ నేను డాక్టర్కి సంబంధించిన చదువు ఏమీ చదవలేదు. డాక్టర్ చదవకపోయినా డాక్టరేట్ ఇస్తారని, దానికి ఏదైనా పిహెచ్డి చేయాలని తెలిసి మనసు ఉవ్విళ్ళూరింది. కానీ ఆర్థిక భారం వలన నాదంతా వానాకాలం చదివే అయ్యింది. ఇప్పుడు నాకు ఒక అవకాశం శివపురాణం రూపంలో వచ్చింది. ఈ శివపురాణాన్ని నేను నా బాణీలో పరిశీలించి ఎవరు ఎప్పుడు చూడలేని కొత్త కోణంలో చూపిస్తూ అదొక పరిశోధనా రూపంలో నా కోసం నాకు నేనే ఈ పురాణాన్ని మీద ఒక పుస్తకాన్ని పిహెచ్డి రేంజ్లో రాసి మీ ముందుకు తెచ్చి యూనివర్సిటీలో సంపాదించవలసిన డాక్టరేట్ని ఇక్కడే సంపాదిస్తాను. ఈ వీడియోలోని అంశాలన్నీ నా ధోరణిలో ఒక చిన్న నోట్స్గా రాశాను. ఇదే కాకుండా వేరే పురాణాల మీద కూడా కొంత నోట్స్ రాశాను. ఆయా నోట్స్లను ఎప్పటికప్పుడు పీడిఎఫ్ రూపంలో మీతో కూడా పంచుకుంటాను. వాటి లింకులు డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి. మీ హితులకు, స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీ సూచనలు, సలహాలు కామెంట్ చేయండి. ధన్యవాదాలు. శుభదినం. మీ పురాణ వజ్ర.